ఎంతో పేరు ప్రఖ్యాతులుగాంచిన మహారాజా సంగీత నృత్య కళాశాలలో ఎందరో సంగీత విద్వాంసులు విజయనగరం జిల్లాలో ఈ కళాశాలలో శిక్షణ పొంది దేశ విదేశాలలో తమ కీర్తిని, విజయనగరం జిల్లా ప్రఖ్యాతిని చాటి చెప్పారు. ఈ కళాశాల 1919 ఫిబ్రవరి 5వ తేదీన ప్రారంభించారని కళాశాల ప్రిన్సిపల్ నాగలక్ష్మి న్యూస్ 18కు తెలియజేశారు. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏ కోర్సులు నేర్పిస్తున్నారో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ సంగీత నృత్య కళాశాల విజయనగరం కోట వెనుక భాగంలో ఉంది. ఈ కళాశాలలో వీణ, గాత్రం, వైలన్, మృదంగం, సన్నాయి, డోలు, భరతనాట్యం తదితర వాటిని నేర్పిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలియజేశారు. అనుభవమైన అధ్యాపకులు ఉండడం ఈ కళాశాల యొక్క విశేషం. అందరికీ నమస్కారం. నా పేరు మండపాక నాగలక్ష్మి. నేను మా మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఇటీవలనే ప్రిన్సిపల్గా జాయిన్ అయ్యాను. నేను ఇక్కడనే అసిస్టెంట్ లెక్చరర్గా 1992లో ఇక్కడ జాయిన్ అయ్యి దాదాపు 31 సంవత్సరాలు ఇక్కడ లెక్చరర్గా పనిచేసి మృదంగం లెక్చరర్గా, తర్వాత రాజమండ్రి అక్కడ ప్రిన్సిపల్గా పదోన్నతి మీద వెళ్ళాను. ఇటీవలే మళ్ళీ పదోన్నతిపై అక్కడి నుంచి మన కళాశాలకు రావడం అనేది జరిగింది. ఈ కళాశాల అనేది మాకొక దేవాలయం. మన సౌత్ ఇండియాలో మొట్టమొదటి కళాశాల ఇది, దక్షిణాదిలో మొట్టమొదటి కళాశాల ఇది. అలాగే ఆదిభట్ల నారాయణదాస్ గారు, ద్వారు నాయుడు గారు ఇలాంటి కుంభావ సరస్వతులు, మహామహా విద్వాంసులు అందరూ కూడా ఇక్కడ ప్రిన్సిపల్స్గా పనిచేశారు. అలాగే నేదురు కృష్ణమూర్తి గారు లాంటి వాళ్ళు, ఉట్టూరు విజయేశ్వరరావు గారు, కొమ్మూరు కృష్ణమాచార్య గారు ఇలాంటి పెద్దవాళ్ళందరూ కూడా స్టూడెంట్స్గా ఇక్కడ, మునుపూడి శ్రీరామూర్తి గారు వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్గా ఇక్కడ ఉండి మహావిద్వాంసులుగా ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి విద్వాంసులు వాళ్ళందరూ కూడా మా కళాశాలలో గాత్రం, వైలన్, వీణ, మృదంగం, నాదస్వరం, డోలు, భరతనాట్యం 7 ఫ్యాకల్టీస్ని మేము స్టూడెంట్స్కి నేర్పిస్తూ ఉన్నాము, బోధిస్తూ ఉన్నాము. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుంటూ ఉంటారు. వారికి 10 సంవత్సరాల నిండా స్టూడెంట్స్ని మేము ఇక్కడ చేర్చుకోవడం జరుగుతుంది. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. ఎందుకంటే ఎంతోమంది ఇక్కడ నేర్చుకోవాలి, సంగీతం నేర్చుకోవాలి అనే అభిలాషతో ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా వారు ఏదో రీత్యా, చదువుల రీత్యాలో, ఉద్యోగ రీత్యాలో వాళ్ళు నేర్చుకోవడం అనేది కుదరదు. ఆ ఉద్యోగాలు అయిపోయి పదవీ విరమణ చేసిన తర్వాత కూడా మాకు ఆ ఇంట్రెస్ట్ ఉండిపోయింది, నేర్చుకోలేదు అని మళ్ళీ మమ్మల్ని వచ్చి అడగడం, వారు ఇక్కడ స్టూడెంట్స్గా చేయడం, నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అంత పెద్దవాళ్ళు శ్రద్ధగా వచ్చి నేర్చుకోవడం మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వీళ్ళందరూ కూడా ఇక్కడ 6 సంవత్సరాల కోర్సు ఇది. డిప్లొమా కోర్స్ అనేది 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు సర్టిఫికేట్ కోర్స్ అంటాము. సర్టిఫికేట్ కోర్స్ అయిన తర్వాత 2 సంవత్సరాలు డిప్లొమా కోర్స్ ఉంటుంది. ఈ 6 సంవత్సరాలు వాళ్ళు చక్కగా నేర్చుకుంటే డిప్లొమా సర్టిఫికేట్ అనేది వాళ్ళకి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఇంకా నేర్చుకొని బాగా ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ ఒక స్థాయికి రావాలి అంటే తర్వాత ఇంకా బాగా నేర్చుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు. ఇప్పుడు విద్యార్థులు చాలా శ్రద్ధగా నేర్చుకుంటారు. ఎడ్యుకేషన్లో ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా వాళ్ళకి అన్నీ బ్యాలెన్స్ చేసుకుని చేయగలుగుతున్నారు. ఇప్పుడు పిల్లలందరూ చాలా తెలివైన వాళ్ళు. అటు ఎడ్యుకేషన్ మంచి ఉంది, అలాగే సంగీతాలు చక్కగా నేర్చుకుంటున్నారు. మా కళాశాలలో నేర్చుకున్న వాళ్ళు ఎంతోమంది టీచర్స్గా ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్గా ఉన్నారు. అలాగే దేవస్థానాల్లో విద్వాంసులుగా, స్థానిక వాళ్ళు విద్వాంసులుగా ఉన్నారు. అలా చాలామంది సంగీత పాఠాలు ప్రైవేట్ స్కూల్స్లో చెప్పుకుంటున్నారు. వాళ్ళే ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసుకుంటున్నారు. అలాగే పర్ఫార్మింగ్ ఆర్టిస్టులుగా కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎందుకు మన ఘంటసాల గారు ఇక్కడ మా స్టూడెంట్, అలాంటి సుశీలమ్మ గారు ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ నేర్చుకున్న వాళ్ళు. అలాగే ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన విద్వాంసులుగా తయారైన వాళ్ళు మా కళాశాలలో నేర్చుకున్నారు అని చెప్పడానికి మాకు చాలా గర్వంగా ఉంటుంది. ఈ కళాశాలలో మళ్ళీ నేను ప్రిన్సిపల్గా రావడం అనేది ఇది భగవంతుడి కృపగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా మా మంత్రివర్యులు, డైనమిక్ మినిస్టర్ గారు ఆయన కందుల దుర్గేష్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా సెక్రటరీ గారికి,
మా డైరెక్టర్ గారు శ్రీ మల్లికార్జునరావు గారికి, మా అసిస్టెంట్ డైరెక్టర్ మా శ్రీనివాస్ అందరికీ కూడా పెద్ద ఆఫీసర్స్ అందరికీ కూడా మా డిపార్ట్మెంట్లో నేను వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఈ కళాశాలకి నేను రప్పించినందుకు, అలాగే మా స్టాఫ్ అందరూ కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటారు. స్టూడెంట్స్ చక్కగా శ్రద్ధగా నేర్చుకుంటారు. ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కాలేజీ. ఇది మేము కనీసం దాన్ని అలా మెయింటైన్ చేసుకున్నా కూడా సరిపోతుంది. అంత ఎస్టాబ్లిష్డ్ అయింది. కొత్తగా మనం ఏమి ప్రత్యేకంగా చేయవలసింది ఏం లేదు నా అభిప్రాయం. మేము జాగ్రత్తగా అలా మెయింటైన్ చేసుకొని భగవంతుడి కృప వల్ల అందరి అభిమానాన్ని మేము ఇంకా చూడగొనాలని నేను ఆకాంక్షిస్తూ ఉన్నాను. దానికి మా ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారందరి సహకారాన్ని కూడా మీ ద్వారా నేను అందరినీ అర్థిస్తూ ఉన్నాను. అందరూ కూడా మాకు బాగా కోఆపరేట్ చేయాలని, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఎంతోమంది విద్వాంసులు ఉన్నారు, అలాగే కళాకారులు ఉన్నారు, ఎంతో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ కళాశాలతో ఎంతో అనుబంధం కలిగిన వాళ్ళు. వారందరూ కూడా మాకు సహకరించాలని మీ ద్వారా అందరికీ కూడా మరొకసారి మేము వారందరి సహకారాన్ని అందిస్తూ, అలాగే మా పూర్వ విద్యార్థులు, మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల పూర్వ విద్యార్థులందరినీ కూడా వారి సహకారం అందించాల్సిందిగా నేను మీ అందరి ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. లోకల్ 18 వారికి కూడా మరోసారి నమస్కారం.